అమ్మా ఏం మాట్లాడిందమ్మా ఈ సంఘటన జరగక ముందు మీతో ఏం మాట్లాడింది? నిన్న పొద్దున ఫోన్ చేసింది, మేమే చేసినాం. ఇప్పుడు ఓట్లది ఎంక్వైరీ జరుగుతుంది కదా, అప్లికేషన్ పెట్టాలి కదా. మా అత్తమ్మది ఓటర్ ఐడి కార్డు కోసం అని ఫోన్ చేసినాం నిన్న పొద్దున. ఫోన్ చేసినప్పుడు పిల్లలు మాట్లాడిరు, ఆ పిల్ల కూడా మాట్లాడింది, మా ఆడపడిచి కూడా మాట్లాడింది పొద్దున. మంచిగానే మాట్లాడిరు. నైట్కి ఫోన్ వచ్చింది వానికి, అమ్మాయిల వల్లనే ఇట్లా చేసిండు. వాడు చాలా టార్చర్ పెడతాడు, మా ఆడవిళ్ళని లోపట బాగా ఉప్పుతాడు. అమ్మా ఏమేం చెప్పింది అంటే ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నానేమని చెప్పింది. మధ్యలాగా అప్పుడు చెప్పింది ఒక 6-7 months బ్యాక్, నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పేసి అంటుండు అని చెప్పి టార్చర్ పెడుతుండు అని చెప్పింది. మరి వాళ్ళేమో అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు కాబట్టి పోక్సో కేసు పెట్టమని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కదా, వాళ్ళ చుట్టాలందరూ అంటున్నారు. వాళ్ళు అట్లా చెప్తారు. ఇక్కడ ఈ పిల్లని ఇబ్బంది పెట్టిండు, అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టిండు, అందరిని ఇబ్బంది పెట్టి చంపిండు. మాకు న్యాయం జరగాలి, వాడిని ఎట్లయినా చంపేసేయాలి. అంటే ఎట్లుండేది నీతో? మా ఆడపడుచు మాతోటి మేము అక్క చెల్లెల్లాగా ఉంటాము. ఈ మధ్య చాలా అంటే పెళ్ళైన 1 year నుంచి ఆ పిల్ల మొత్తం వీక్ అయిపోయింది. వీడి లోపల టార్చర్ పెడుతుండు కాబట్టి ఏది చెప్పదు మాకు, ఏది అడిగినా చెప్పదు. ఏమైందమ్మా అంటే ఏది చెప్పదు. వాడి లోపల టార్చర్ పెట్టిండు. ఏ బాధ ఉన్నా కానీ మీతోనే చెప్పుకుంటుందంట. చెప్పదు. ఈ మధ్యనే చెప్పింది కొంచెం, ఈ కేసులు అవుతున్నప్పటి నుంచి, మొన్న ఫోక్సో కేసు అయినప్పటి నుంచి చెప్పింది. ఇంకా లోపల వాళ్ళనే వేసుకుంటా, అమ్మాయినే వేసుకుంటా, అమ్మాయితోటే ఉంటా అని చెప్పేదంట. అది ఒకటి చెప్తుండే. అక్కడ ఇల్లు పక్క పక్కన ఉండే కదా, ఇల్లులు పక్క పక్కన ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇబ్బంది పెట్టినట్టుండు. చెప్పలేదు అప్పుడు, మేము అక్కడ ఉన్నప్పుడు మాకు తెలియదు. ఇక్కడ వచ్చినాక జర తెలిసింది. అక్కడ ఉన్నప్పుడు మేము మొయినాబాద్ ఉంటాం కాబట్టి మాకు అంత తెలియదు. ఇక్కడ వచ్చినాక తెలిసింది. ఇంకా లోపల టార్చర్ పెడతాడు. ఆయనకి మాకు న్యాయం జరగాలి, వాడిని చంపేసేయాలి. పిల్లల్ని ఆయన ఇబ్బంది పెట్టని ఇంకేడు ఉంటుంది సార్. ఆ పిల్లనే ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన ఎవరైనా ఇబ్బంది పెడతారా? అని ఇబ్బంది పెడతారా? ఇప్పుడు ఎందుకు వీళ్ళని అదే అర్థమైతలేదు. వీళ్ళని ఎందుకు చంపిండు అదే అర్థమైతలేదు. సరే భార్య భర్తల కంటే ఈ విషయంలో, ఈ ఎఫ్ఐఆర్ విషయంలో గొడవలు అవుతుందంటే చంపిండు అనుకుందాం. పిల్లల్ని కూడా ఎందుకు చంపిండో అర్థమైతలేదు. అదే మాకు అర్థమైతలేదు. కోళ్ళని కోసినట్టు కోసి వాడేసిండమ్మా. పిల్లలు ఎంత అందంగా ఉన్నారు ఆ పిల్లలు. టైం కూడా ఇవ్వలేదు మీ అందరికి కూడా. చిన్న పిల్లల్ని బాడీ ఇంట్లో ఆ ముసలాం ఒక ఆమె ఉండాలి. నా అల్లుడు అయిన నా అల్లుడు కష్టం చేయాలి. ఏమన్నా నడపాలి, నా పిల్లలను ఇద్దరు మనమలను నడపాలి. అంతవరకు వీళ్ళు ముసలాం ఒకటే ఇల్లు. ఇక ఏం లేదు, ఆమె చచ్చి ఇల్లు ఇక్కడ చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి. ఇల్లు మళ్ళీ ఇంటికి కిరాయి కట్టుకోవాలి మొయినాబాద్లో. మళ్ళీ వీళ్ళు స్కూల్ పిల్లలను చూసుకోవాలి. మళ్ళీ వీళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంత మర్యాద మంచి చెడ్డ అన్ని చూసుకున్నది వాళ్ళని. అన్ని విధాలు చూసుకోగా కూడా మరి వాళ్ళకి అన్నం తెలియదు, పుణ్యం తెలియదు. అసలు ఇట్లా అయింది అని మబ్బులో వచ్చి ఫోన్ చేస్తే మాకు ఎన్ని గంటలకు అమ్మా 2 గంటలకంట, 1:30కు ఫోన్ వచ్చిందంట. మాకు 3 గంటలకు 3:30కు ఫోన్ చేస్తే మేము వచ్చేసినాం. నా బిడ్డనే ఆమె, నా బిడ్డ. ఇప్పుడు సరిత అన్న తమ్ముడా? ఎవరు అన్న? ఇక వాళ్ళ కాను గురించి నాకు తెలియదు సార్. నా బిడ్డకు తెలుసు. ప్రాణహాని ఉంది అంతోటి. వాడు రోజు ఒక కార్లలో వస్తాడు. ఎవరెవరిలో వానికి 20-30 కార్లలో తిరుగుతాడు. రోజు ఒక కార్లలో తిరుగుతారు. వానికి మస్తు మంది ఫ్రెండ్షిప్ ఉంది. ఎక్కడెక్కడనో సిటీలో ఎక్కడెక్కడనో ఉంది. వాడు ఎవరితోటన్నా మమ్మల్ని కూడా చంపిపించుకొని ఇంకే వెనకాడాడు. 6 మందిని చంపినాడు, మమ్మల్ని ఒక లెక్కన. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఒక లెక్కన. మాకు సెక్యూరిటీ కావాలి, మమ్మల్ని కూడా చంపుతాడు. వాడిని మీరు కంపల్సరీ ఉరిశిక్ష చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పట్టుకోవాలి. వానికి అన్ని తెలుసు. మాకు అంతటి ప్రాణహాని ఉంది, అన్ని తెలుసు. ఆడు చాలా డేంజర్ సారు అన్న, చాలా అంటే చాలా డేంజర్. మా మరదలు అంటుండే చాలా డేంజర్, వద్దే లోపల చాలా బాధ పెడుతున్నాని మొన్న రీసెంట్ గానే అన్నది. ఇబ్బంది అంటే ఇక వాళ్ళ అమ్మాయిల గురించి ఈ అమ్మాయిల గురించి పోతాడు కదా, వాళ్ళ గురించి వచ్చి ఈ పెళ్ళంకి చెప్తే ఏ పెళ్ళమైనా ఇట్లా ఊకుంటుందా, బాధపడదా? ఇట్లా చెప్పుకుంటా బాధపడి కొడుతుండే, తిడుతుండే. అమ్మా ప్రేమగా ఉన్నట్టు నటించి ఇంతకాడికి. అంటే మీరు ఎప్పుడన్నా మీరు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీతో ఎట్లా ఉండేటోడు? వాని ఇంటికి వాని పెళ్ళి 8 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ ఇంట్లో మేము ఒక్కరోజు ఆయన ఇంట్లో అన్నం
ఇన్లే ఆ ఇంట్లో నీళ్ళు తాగలే ఆ ఇంట్లో నీళ్ళు కూడా తాగలే వాని ఇల్లు ఎట్లుంటది గీడి ఇల్లు తెలుసు కానీ ఆడ ఇల్లు ఎట్లుంటుందో కూడా మాకు తెలియదు ఆ ముఖమే తెలియదు ఆ ఇల్లే తెలియదు ఆ ముఖం వీడికి వచ్చినాక తెలుసు వాని ఇంట్లో మంచినీళ్ళు తాగలే మేము వాని ఇల్లు గడపనే దొక్కలే మేము ఇంతవరకు 8 ఏళ్ళల్లా మీకు కాకపోతే 4 ఏళ్ళ సంది మా ఆడపడుచుతో మాట్లాడుతున్నాం మా మామయ్య చనిపోయినాక మాట్లాడుతున్నాం అప్పటి నుంచే కొంచెం మాటలు కలిసినాయి అప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆడు మా ఇంటికి ఏం రాలే ఎప్పుడు మమ్మల్ని తోలుకోలేడు ఎప్పుడు మమ్మల్ని పలకరియలేడు పలకరియాడు మొన్న ఈ ఫోక్సో కేసు అయినాక మేమే పోని మా ఆడవిల్లనే కదా నా ఆడవిల్ల మొగడే కదా అని మా మామయ్య సమశ్రీకం ఉండే మొన్న వస్తే దున్నపోతులాగా బండి మీదకి వెళ్ళి షేన్ ఉంది వాళ్ళది ఇక్కడ అక్కడ తిరుగుతాడు చిన్న అని పిలిచిన ఈ చేతో అన్నం తిన్నాడు మరి నేను పిలుస్తుంటే ఏమైంది అక్క అని మాట్లాడాలే కదా మాట్లాడాడు ఎంత పిలుస్తాం మేము మాట్లాడాడు మేమే లొంగిపోతాం ఇంత తప్పులు చేసినా కూడా పోనీ మా ఆడవిల్లనే నా ఆడవిల్ల మొగడే అని మేము మా భర్త మా అత్తమ్మ నా ఆడవిల్ల భర్త అని మేము ఎంత కషాయంలాగా చేసినా కట్టుకున్న కర్మానికి తప్పదమ్మా కొన్ని రోజులు భరిస్తే ఆడే మంచిగా అవుతాడేమో అని ఇట్లనే పోరాడుకుంటా అన్నది ఆ పిల్ల కూడా ఒక 1 year చిన్న పిల్లగాడు ఇంకొక సంవత్సరం అయితే పెద్దగా అవుతాడు నేను జాబ్ చేస్తా డిఎస్సి చదివింది ఆమె డిఎస్సి చదివింది టీచర్ కోచింగ్ తీసుకుంటుంది ఇంకొక 1 year నేను జాబ్ చేసుకుంటా నేను జాబ్ చేసుకుంటా ఒక 1 year అయితే అన్నది ఆడు కష్టం చేయడు ఏం పనికోడు ఇన్నేళ్ళలో ఏం పనికోడు భూమిలో అమ్ముతాడు ఈడ అప్పు తీస్తాడు పనుకున్న గోల్డ్ తీస్తాడు అగిరి పెడతాడు అప్పులు తీసుకొచ్చే నడిపిండు ఒక్కరోజు పనికోయింది లేదు ఒక్కరోజు పనికోడు ఏం చేయడు పని చేయడు ఇక శేన్కానే తిరుగుతాడు ఈడికాడికి తిరుగుతాడు ఏమో ఎన్ని ఎకరాలు ఉందో ఏమో ఉందంట బానే ఉందంట ఎకరాలు అంటే ఈ ఊరే కానీ ఉంది ఒక 5-6 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఉందంట 10 ఎకరాలే ఉందంట ఇక పని చేయడు 1/2 ఎకరా 1/4 ఎకరా అమ్ముతాడు అమ్ముకొని అవి ఉన్న రోజులు తింటాడు ఇట్లా అమ్మగారికి పెడతాడు ఆలీల దగ్గర పెడతాడు సినిమా షికార్లు తిరుగుతాడు ఈ పిల్లని ఇంట్లో వేసి జైలు వేసి బంధించి లాస్ట్కి వస్తే చంపి కూర్చోండు వాడు చాలా డేంజర్ మాకు కూడా ప్రాణహాని ఉంది ఏ క్షణం వచ్చి చంపేది తెలియదు వానికైతే శిక్ష పడాలి మొన్న ఆమె చచ్చిపోయింది వైష్ణవి చచ్చిపోయినప్పుడు ఎవరన్నా ఏమని చేసిరా మీ అన్నగాడు ఒక్కడు ఏం బీక్తాడని అన్నాడంట పోలీసులు ఆయన ఇప్పుడు పోక్సో కేసు జరిగి 15 రోజులు అయింది ఎట్లా తీసిర్రు ఆ పిల్లోళ్ళకి తెలియదు వీళ్ళు ఇట్లా సపరేట్ గా వీళ్ళు ఇట్లా పోక్సో కేసుది వాళ్ళకు ఏమంటారు బెయిల్ వచ్చిందని వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిస్తే ఉల్టా పెడతారు కదా మళ్ళా అని చెప్పలేరు వాళ్ళకి చెప్పకుండానే ఇక్కడ పోలీసులు పొయ్యి వచ్చి నాకు అన్నాడంట మీ అన్న ఒక్కడే ఉండు మొన్న వైష్ణవి కేసు అయింది రోజు ఎన్నో జరుగుతున్నాయి ఏం జరుగుతుంది మీ అన్నగాడు ఒక్కడే మన వీక్తాడా అని అన్నాడంట మొన్న ఒక రోజు ఫోన్లో మొన్న అంటే బాగానే రోజుల కింద చెప్పింది ఏడ్చుకుంటా చెప్పింది ఇక అందుకే ఏం కొట్లాడు ఏం అంటలేను నేను ఏమన్నా చేసుకోవాలని వదిలేసింది మేము కూడా చెప్పినాం వాడు ఏమన్నా చేసుకొని నువ్వు మంచిగా తీసుకుంటా అంతే చాలు ఒక సంవత్సరం అయితే నువ్వు ఎట్లైనా జాబ్ చేసుకుంటావు నీ బతుకు నువ్వు బతుకుతావు నీ పిల్లల్ని నువ్వు బతికించుకుంటావు అని చెప్పుకొని అంతకే మేము ఊకున్నాం నిన్న కూడా ప్రేమగా ఉన్నట్టు నటించిందంట మా అత్తమ్మ పాలు తీసుకొని 8 గంటలకు పోయింది రాత్రి 8 గంటల దాకా కానే ఉంది పాలు తీసుకొని పోయింది లీటర్ పాలు తీసుకొని పోతే